వైద్యమే కాదు, ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య కూడా భవిష్యత్తులో మరింత ప్రియం కాబోతుందా? కంప్లీట్ గా కార్పొరేట్ శక్తులకో లేదంటే ప్రైవేట్ వాళ్ళకో అప్పచెప్పేస్తే ఏంటి పరిస్థితి అనేది. వాస్తవానికి మొన్నటి వరకు వర్షా కంపెనీకి ఏదో తక్కువ రేటుకే 99 పైసలకో రూపాయికో ఎకరం ఇచ్చేశారు అనేది ఒక ఆరోపణ. ఓకే, దాని మీద ఒక సవాల్ చేశారు, మేమే ఇవ్వలేదు, ఇస్తే నిరూపించండి, రాజీనామా చేస్తాను లోకేష్ గారు. మళ్ళీ ఇప్పుడు మరొక ఆరోపణ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న అంటే నిర్మాణంలో ఉన్న కాలేజీలు రేపో మాపో కొత్తగా అందుబాటులోకి రాబోతున్న కాలేజీలు కూడా బేరం పెట్టేస్తున్నారట. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఆయన మొత్తం రెడీ చేస్తే వాటిని పూర్తి చేయాల్సింది పోయి మొత్తం కంప్లీట్ గా భూమితో సహా ఎకరాల భూములతో సహా మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారని. ఇదే గనక నిజమైతే, ఇదే గనక జరిగితే ఇక భవిష్యత్తు ఏంటి? ఇంకా కట్టిన కాలేజీలు ఇచ్చేసి కొత్త కాలేజీలు వద్దని చెప్పేస్తే ఇంకా రేపొద్దున మెడిసిన్ చేయాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక భవిష్యత్తులో పేద ప్రజలకు అందాల్సిన వైద్యం పరిస్థితి ఏంటి? ఇదైతే ఒక పెద్ద ప్రశ్న. ఇది ఓన్లీ వీళ్ళ ఆరోపణలు మాత్రమేనా? నిజంగా ఇందులో వాస్తవం ఉందా? అదే గనక జరిగితే ఏంటి ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి నిజంగా ఇందులో వాస్తవాలు ఉన్నాయనుకోవాలా? ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్కి ఇచ్చేయాలి అనుకోవడం వరకు అదొక సంపద సృష్టిగా ఏమన్నా ప్రభుత్వం భావిస్తుందా, లేదంటే ఇంకా పేదలకు వైద్యం దూరం చేయడమే ఒక లక్ష్యంగా ఏమన్నా పెట్టుకుంది అనుకోవాలా? ఇది నిజమైతే మాత్రం చారిత్రక తప్పిదం. బాధ్యతల నుంచి పారిపోయేటటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం అవుతుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం. ఇప్పటికే ప్రజలకు విద్యా వైద్యం అనేది అందని మావి పండులాగా మారింది. ఇప్పటికే మనకి భారతదేశంలో సిగ్గుపడేటటువంటి పరిస్థితి ఏంటంటే, అక్షరాస్యతలో మనం అట్టడుగులో ఉన్నాం. అట్టడుగున భారతదేశంలో ఒకప్పుడు బీహార్ అట్టడుగునుంటే బీహార్ని దాటి దరిద్రపు స్టేజ్కి వచ్చాం మనం. నెంబర్ 1 మన తర్వాత బీహార్. ఇవాళ మహానాడులో ఆయన తెలంగాణ నర్సిరెడ్డి గారు ఉంటారు కదా, ఆయన అన్నారు అక్షరాస్యతలో 16% ముందుకెళ్ళాం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పుకొచ్చారు. సరే, ఆయన లెక్కలు ఆయన చూసుకుని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి జరిగినాయే చెప్తారు కానీ జరగని ఎప్పుడు ఒరిజినల్ లెక్కలు చెప్పారు కదా. బేసిక్గా అక్షరాస్యతలో అసహ్యకరమైన పరిస్థితికి ఎందుకు పోతున్నాం మనం? ఇప్పుడు ఆయన చెప్పినట్టు 16% ముందుకు వచ్చిందంటే ఏది 50 నుంచి 16 ముందుకు వచ్చిందో, లేకపోతే 60 నుంచి 16 ముందుకు వచ్చిందో. కానీ ఎంత దారుణమైన దిగజారుడు పరిస్థితి. అత్యంత విద్యావంతులు ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నటువంటి ఆంధ్రులు 193 దేశాల్లో ఉన్నారు ఆంధ్రులు. కానీ సొంత రాష్ట్రంలో అక్షరాస్యతలు అట్టడుగున ఉండడం అంటే సిగ్గుచేటు. ఎందుకని? మన విద్యా వ్యవస్థను మనం స్వయంగా చేసుకున్నటువంటి నాశనం. ప్రైవేట్ కార్పొరేట్ విద్యను ప్రోత్సహించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ దరిద్రం వెంటాడుతోంది. ఇవాళ ఒక రిక్షా తోలేటటువంటి వాడు, ఒక ప్లంబరో, ఒక ఎలక్ట్రీషియనో, లేకపోతే ఒక సాధారణ పని చేసుకునేటటువంటి వాడు 50,000 రూపాయల జీతం లోపు సంపాదించేటటువంటి వాడు 24 గంటలు కంటతడి పెట్టుకోవాల్సిందే. ఎందుకని? పెద్ద స్కూళ్ళల్లో చేర్చలేరు, చిన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్చలేరు. మధ్య తరగతి 10,000 లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చేర్చుకుని సరిపుచ్చుకుంటున్నారు. బట్ అక్కడ అక్షరాస్యత లభిస్తోంది. వాళ్ళు పెట్టే భోజనాల వల్లనో, వాళ్ళు ఇచ్చేటటువంటి యూనిఫాముల కోసం, వాళ్ళు ఇచ్చే పుస్తకాల కోసం, సరే అమ్మ ఒడి లాంటి డబ్బుల కోసం నేను ఎలాగైనా చదివించడం వల్ల వాళ్ళు బాగుపడ్డారు. ఈవెన్ ఆ తర్వాత మొన్నటిదాకా అమ్మ ఒడి లాంటివి తీసుకురావడం వల్ల పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్లో చేర్పించాలన్నటువంటి ఆలోచన అయితే వచ్చింది. కానీ ఇప్పుడు దౌర్భాగ్యం వల్ల ఏంటి అంటే, మనం ఆ పిల్లల్ని గతంలో చేసినటువంటి తప్పేంటి, ఎప్పుడైతే ఫీజులు ఇప్పుడు ఎక్కడో ఎందుకు స్కూళ్ళల్లో చేర్చాలి అంటే ఖచ్చితంగా మినిమం నార్మల్ ఇంటి దగ్గరలో ఉన్న కాన్వెంట్ చేర్చాలంటే కూడా ఏడాదికి మినిమం 5,000. మినిమం 5,000 అనేది నెలకి 500 రూపాయలు తీసుకునేటటువంటి స్కూల్లో, నెలకి 500 తీసుకునే స్కూల్ అంటే ఒక చిన్న స్కూల్ 10th క్లాస్ తప్పిన వాళ్ళు, ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళను టీచర్లుగా పెట్టి ఆ ప్రిన్సిపాలు వాళ్ళు ఎవరో ఒక 2-3 డిగ్రీలు పూర్తయిన వాళ్ళు ఉండుంటారు. డబ్బులు ధనవంతు, కొంచెం ధనం ఉన్నటువంటి లక్షాధికారులు అయి ఉంటారు. అలాంటి వాళ్ళు నడిపే స్కూలు గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ, కాన్వెంట్కి తక్కువ. అది అట్లాంటి చోటనే 5,000 రూపాయలు ఏడాదికి. అలా కాకుండా కొద్దిగా బాగుండి, కొంచెం మంచినీళ్ళు మంచిగుండి కొంచెం బాగుందంటే మినిమం 25,000 రూపాయలు. మినిమం 25,000 రూపాయలు ఉండేటటువంటి పరిస్థితుల్లో మ్యాక్సిమం 10th క్లాస్ అంటే 1,00,000 రూపాయలు, ఇంటర్మీడియట్ అంటే 2-3 లక్షల రూపాయలు, ఇక అదేది ఇంజనీరింగ్ లాంటివి అయితే లక్షల రూపాయలు అంటే ఇక చదివించాలి అంటే వీళ్ళు సంపాదించే స్తోమత ఉండాలి కదా. అంతా
ఇవాళ రోజున ఒక షాపులో గుమస్తాగా పనిచేసేటటువంటి వ్యక్తి తన బిడ్డను ఎట్ట చదివిస్తాడు? ఈ తల్లికి వందనాలు అమ్మకు ఒడే ఉంటాయి. ఇప్పుడు ఒక ఏడాది ఆపేశారు, మరి ఆ ఏడాది డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు అతను ప్రాక్టికల్గా? అదే సందర్భంలో ఇదివరకైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో వేసి ఒకళ్ళని ప్రైవేట్ స్కూల్లో వేసుకున్నారు. మగ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేసి ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేశారు. ఎందుకని? ఆ డబ్బులు ఇంపార్టెన్స్ అవసరం చేతిలో లేక. ఆ స్టేజీల్లో నడిచాము అంటే మనం ఎక్కడికి పోతున్నాం అనేది ఆలోచించాలి. విద్య అలాంటి స్థితికి తెచ్చాం. వైద్యం ఇవాళ రోజున ఏ హాస్పిటల్కి పోయినా ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎగబట్టం చూసాం. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కంటే దారుణంగా తయారవుతున్నారు, ఎగబడి కూర్చుంటున్నారు. ఎందుకని? ఆ వైద్యానికి అలవాటు చేసేసారు మనల్ని. ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే దారుణంగా దోచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమని చెప్తారు, మేము ₹1,00,00,000 పెట్టి చదివితే మరి ఆ ₹1,00,00,000 ఎట్ట రాబట్టుకోవాలి? వాటికి ఆ వడ్డీలకి లెక్కేసుకున్నా సరే కనీసం ₹2 వడ్డీ ఎక్కర్లేదా? మేము కట్టాం ₹2 వడ్డీలని లెక్క చెప్తున్నారు. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? అవసరం ఉన్నా లేకపోయినా మందులు రాస్తారు, అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు రాస్తారు, అవసరం ఉన్నా లేకపోయినా ఆపరేషన్లు చేస్తారు. పర్యవసానం ఏమవుతుంది? ప్రజల మీద భారం. అది మేధోపరమైనటువంటి మోసం. దాన్ని ఎవ్వడు ఏం పీకలేడు. ఏ డాక్టర్ ఇంకో డాక్టర్ చేసింది ప్రతి డాక్టరు మీరు అడిగితే ఆ హాస్పిటల్లో ఇచ్చినటువంటి డయాగ్నోసిస్ తప్పని ఈ డాక్టర్ చెప్తాడు. రాసి ఇవ్వమని అడగండి, ఎవరైనా రాసిస్తారేమో? రాసియ్యరు. ఎందుకు అంటే రాసిస్తే కనుక ఈ డాక్టర్ మీద ఆ డాక్టర్ రాసిస్తాడు. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఎక్కడ ఓ స్క్రూటినీ మెకానిజం లేదు. కానీ వాళ్ళందరూ కూడా జనం దగ్గరే సంపాదించాలనుకుంటున్నారు, జనాలనే పెండాలనుకుంటున్నారు. ఎందుకని అంటే వాళ్ళు చదవడానికి అయినటువంటి ఖర్చులు. అందుకనినే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉండాలంటారు. ఒకప్పుడు నాడీ చూసి వైద్యం చేసేటటువంటి వాళ్ళు, ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అవసరమైతే తప్పించి మందులు రాసేవాళ్ళు కాదు. ₹10 ట్యాబ్లెట్లు పావుల ట్యాబ్లెట్లు రాయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టేవాళ్ళు. ఎందుకు అంటే తమ దగ్గరికి వచ్చినటువంటి పేషెంటు కష్టాల్లో వచ్చాడు, అతన్ని దోచుకోకూడదు అనేటటువంటి మెంటాలిటీ ఉండేది. ఇప్పుడు ఎంత దోస్తే అంత. ఈవెన్ పేషెంట్ల లక్షణం కూడా ఎట్టయింది, ఎక్కువ మందులు రాసే హాస్పిటల్ అయితేనే బెటర్ అనేటటువంటి స్టేజ్కి వచ్చాం. ఎక్కువ డయాగ్నోసిస్ చేసినోడే బెటర్ అనే స్టేజ్కి వచ్చేసాం. ఇదంతా ఏంటి? మనలోని అవిద్య. దీనికి అంతటికి కారణం ఏంటి? ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నటువంటి కార్పొరేట్ విధానం. ఈ కార్పొరేట్ విధానంలోకి వచ్చేసాక ఇలాంటి స్థితిలో దిగజారిపోయి దేశంలో ఇలా బాగా ₹1,00,00,000 ఖర్చు పెట్టేటువంటి డాక్టర్లు ఏం చేస్తున్నారు? మొదటి ఫేజ్లో ఇక్కడ ఈ పల్లెటూళ్ళల్లో లేకపోతే పల్లెటూళ్ళలో వద్దనుకుంటున్నారు. ఎందుకని? అక్కడ తక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి. పట్టణాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ తర్వాతన విదేశాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళల్లో 20-30% విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఆ పరీక్షలు రాసేసుకుని. ఎందుకని? ఇక్కడ వీళ్ళు ఖర్చు పెట్టినటువంటిది వీళ్ళు పడినటువంటి శ్రమకి తగినటువంటి ఆదాయం రాదని చెప్పి. అదే విదేశాల్లో అయితే కనుక డాలర్లలో సంపాదించుకుంటే 2-3 ఏళ్లలో ఇది సంపాదించుకుని ఆ తర్వాత డబ్బులు మిగిల్చుకోవచ్చని అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటి? మనం అడ్డదిడ్డంగా వసూలు చేసినటువంటి ఫీజులు. ఇప్పుడు ఆ స్టేజీ వలన ఇబ్బంది పడతా మొన్న కరోనా అప్పుడు వైద్యుల కొరతతో ఇబ్బంది పడ్డాం కాబట్టి దాన్ని కవర్ చేయడానికే తాజాగా నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలు, ఓ పక్కన కళాశాల దొరుకుతుంది, తద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందుబాటులోకి మెడికల్ విద్య వస్తుంది. రెండో పక్కన అది పూర్తయిన ఇంకొకటి, ఎప్పుడైతే ఒక మెడికల్ కళాశాల ఏర్పడుతుందో అనుబంధంగా హాస్పిటల్ ఉంటుంది, తద్వారా అక్కడ అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు ఉండాలి, అన్ని రకాలైనటువంటి డయాగ్నోసిస్ ఉండాలి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అవన్నిటితో అక్కడ ఏర్పాటు చేస్తే ఒక హాస్పిటల్ కూడా పేదలకు అందుబాటులోకి వస్తుంది కదా అని ఒక మంచి సత్సంకల్పంతో ఆ పాలసీని తీసుకుని వస్తే నరేంద్ర మోడీ, దాన్ని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే బీజేపీనే ఇక్కడ భాగస్వామిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టడం. మరీ దరిద్రం ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి మంత్రే ఇందులో పాత్ర వహించడం అనేటటువంటిదే ఆవేదనకరమైన అంశం. అంటే ఏంటి, చేతులు ఎత్తేస్తున్నారా వీళ్ళకి కూడా? అదేమంటే 5,000-6,000 రూపాయల డబ్బులు లేవట. 5,000 కోట్ల 6,000 కోట్ల రూపాయల డబ్బులు లేనప్పుడు ఎందుకు రాష్ట్రం మూసేసుకో? నువ్వు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయట్లేదు, 5,000 కోట్ల రూపాయలు ఒక మెడికల్కి పెట్టలేవా? ఓ సాధారణ ప్రజలకి. ఇంకోటి దాని నుంచి రికవర్ కూడా చేసుకోవచ్చు. ఎట్లాగా? ఇప్పుడు నువ్వు ఆరోగ్యశ్రీ అని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రికి డబ్బులు తగలేస్తున్నావు కదా, అదేదో నీ హాస్పిటల్ బాగు చేసుకుని నీ హాస్పిటల్ డాక్టర్కి 10% ఆపరేషన్ చేసినందుకు ఎంత డబ్బులు ఇస్తానని చెప్పు, నీ డాక్టర్లే చేస్తారు. అవసరమైతే ప్రైవేట్ డాక్టర్లు వచ్చి ఇక్కడ చేయమని చెప్పు, చేస్తారు. ఎక్విప్మెంట్ నువ్వు ఇయ్యి, తద్వారా నీకు ₹1,00,000 అయ్యేటటువంటి ఖర్చు 30-40 వేలలోనైతే 60,000 మిగులుతుంది కదా, నీ సంపద సృష్టిలో అది ఉపయోగపడుతుంది కదా. ఎందుకు చేసుకోరు ఇదంతా? అంటే
ఈ సర్వీసెస్ మాకు అసలు ఏమొద్దు, మేము నీకు భూమి ఇస్తాం, నాకెంత డబ్బులు వేపించు, దాంతో సంపద సృష్టి వచ్చేస్తుంది, నేను నీకు అది ఇస్తాను నాకెంత ఇయ్యి. ఇదే తరహా వాతావరణం తప్పించి కార్పొరేట్ విద్య, నేను ఎడ్యుకేషన్ పెట్టి ఆ తెప్పలంతకంటే కార్పొరేట్ వాడికి వదిలిపెట్టేస్తే వాడే చదివించుకుంటాడు, ఆడే పాస్ చేయించుకుంటాడు, జనం డబ్బులు తగలేసుకుంటారు. ఇదే నడవాలి. ఇది ప్రైవేటీకరణ, ప్రభుత్వ వ్యవస్థ అనేటటువంటిది సైద్ధాంతిక తేడా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటే ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తుంది, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విద్యని, ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. అదే ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అయ్యాడు. బట్ అతను పోయాడు కాబట్టి, ఓడిపోయాడు కాబట్టి ఆ దరిద్రం ఇటు పక్కకి ఇది కరెక్ట్ అనేటటువంటి పాలసీ వైపుకి తీసుకొచ్చారు. అందుకనినే ఇది చేస్తే చాలా పెద్ద చారిత్రక తప్పిదం. ఒక్కొక్క కాలేజీలో 750 మంది దాకా లెక్కేసుకుంటే, దగ్గరగా 10 కాలేజీలు వేసుకుంటే 7,500 మంది చొప్పున ఏడాదికి వైద్యులు మనకు పుట్టుకొచ్చేటటువంటి అవకాశాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం మనం. అవును, అవును. కానీ ఒక్కటి సార్, ఇందులో అంటే పాజిటివ్ గా ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా నిజంగా? ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాలు అంటున్నారు. 50 ఎకరాల భూమి కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఏదో 66 ఏళ్ళకి ఎంతకో లీజుకి ఇచ్చేస్తున్నారు అనేది వీళ్ళు చెప్తున్నమాట. అది ఎంతవరకు వాస్తవం? నిజంగా అదే కనుక జరిగితే ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతే మెడికల్ కాలేజీలన్నీ వైద్య సేవలు అందే విషయంలో పేదలకి అవే ఉంటాయా? అసలు ఈ కాలేజీలు, ఈ ఆసుపత్రులు ఇంకా పేదలకు వైద్య సేవలు అనేది అందవా? లేదా అన్ని ఎకరాలు అంటే ఒక్కొక్క 50 ఎకరాలు అంటే ఒక్కొక్క కాలేజీకి 100 ఎకరాలు ఇవ్వడం వల్ల ఏంటి మనకి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ కలిసి వచ్చేది? సిగ్గుపడాల్సింది జనం అండి, నిలదీయాల్సింది జనం. ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది, వాడికి ఆడే కొనుక్కున్నాడుగా భూమి. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది, వాడికి ఆడే కొనుక్కున్నాడుగా భూమి. నువ్వు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు చేసిన పుణ్యమే పాపం ఏంటి, వీళ్ళు చేసిన పుణ్యం ఏంటి? ఎవడో వాళ్ళు అప్పుడు వచ్చి తీసుకోవడానికి చాలా దుర్మార్గమైనటువంటి పని. దాన్ని సమర్థించుకోవడం అనేది సిగ్గు చేయటం, అంతకు మించి ఇంకేం లేదు. కానీ ఇక్కడ పీపీపీ పేరుతో ఇదంతా జరుగుద్దా? పనికి మాలినటువంటి పేరు పెట్టుకోవడమే పీపీపీ, అంతకు మించి ఏం లేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ దీంట్లో ఎందుకు వస్తుంది? వాడికి నువ్వు స్థలం ఇచ్చి ఆ స్థలంలో వాడు కట్టి కన్స్ట్రక్షను, ఆ తర్వాత దాంట్లో నుంచి ప్రభుత్వానికి వాటా ఇస్తే దాన్ని పీపీపీ అంటారు. నీ స్థలంలో నీ బిల్డింగ్ కట్టి వాడు నిర్వహించుకుంటే పీపీపీ ఎందుకు అవుతుంది? అది డీపీ అవుతుంది, దోపిడీ అంటారు. అంతకు మించి ఏం లేదు. దోచి పెట్టడం అక్కడ పీపీపీ అనకూడదు, డీపీ అనాలి దాన్ని. అంతేనా? కానీ ఇందులో అంటే కేంద్రం నుంచి వస్తున్నాయి కాబట్టి కేంద్ర ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదా సార్? ఒక రాష్ట్రంలో ఇలా జరుగుతుంటే కేంద్రం ఏం మాట్లాడదా? మన పాపం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం, అందులో మంత్రి గారికి అవగాహన ఉండి కూడా మాట్లాడుతూ ఉండటం. బేసిక్ గా అదేమంటే 5,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దాంట్లో అది సరిగ్గా కట్టలేదు, ఇది సరిగ్గా కట్టలేదు అని కట్టించు. నువ్వు వాడు కట్టకపోతే వాడు సరిగ్గా చేయలేదనే కదా నిన్ను పెట్టుకుంది. చెయ్యి, నువ్వు చేయడానికే కదా నిన్ను ఎన్నుకుంది. పోలవరం వాడు కట్టలేదు కాబట్టి వదిలేస్తావా? ఎవడన్నా ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తావా? అమరావతి వాడు కట్టలేదు కాబట్టి నువ్వు ఎవరికన్నా ఇచ్చేస్తున్నావు, వదిలేస్తున్నావా? లేదు కదా. మరి ఇది సరిగ్గా కట్టకపోతే నువ్వు కట్టడానికే కదా నిన్ను ఎన్నుకుంది. డబ్బులు లేవో పోనీ రాష్ట్రం దగ్గరన, మరి ఏం ఎట్ట కడతావు నువ్వు? వీటన్నిటి ఎట్ట చేస్తావు ఖర్చులు? అరే భవిష్యత్తులో 100 ఏళ్లకి సరిపడా, ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ 100 ఏళ్ళు, లేకపోతే ఇంకొక సిద్ధార్థ మెడికల్ కాలేజ్ 50 ఏళ్ళు ఎట్ట ఎందుకు చెప్పుకుంటాం మనం? అన్ని సంవత్సరాల పాటు నువ్వు అవకాశం ఇస్తున్నది వైద్య సేవలకి. అట్లాంటిది నువ్వు రాబోయే 100 ఏళ్ళు ఏంటి, 1000 ఏళ్ళకైనా ఒక కాలేజీ పడి ఉంటది కదా నీ దగ్గర. అది తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి అప్పచెప్పడం గొప్ప ఏంది? అదేదో లోక కళ్యాణం కోసం చేసినట్టు బిల్డప్ ఎందుకు దాంట్లో? కానీ ఇది ప్రజలకి చాలా అవసరమైనది. ఇది అంటే ఒక రకంగా బయట ఉంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రశ్నించి ఉండేవారేమో. కూటమిలో ఉండడం కాబట్టి ఆయన కూడా సైలెంట్ అవుతున్నారా? కూటమిలో ఉన్న పార్టీలకు ఎవ్వరూ కూడా ఇవాళ రోజున బాధ్యతాయుతంగా ఈ విషయంలో లేరు. ఏ మాత్రం వాళ్ళకి బాధ్యత ఉన్న ప్రజాస్వామ్యం పట్ల ఖచ్చితంగా ఈ విషయంలో ప్రైవేట్కి ఇవ్వకూడదు, ప్రభుత్వమే నిర్వహించి తీరాలి. ఇట్స్ ఫైనల్. దానికోసమే అసలు 26 జిల్లాలు మార్చింది. 26 జిల్లాలు ఎందుకు పెట్టాడు జగను? అంతకుముందు ఉన్నటువంటి లెక్క ప్రకారం అయితే మనకు 13 ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి అని కాలేజీలు, 2-3 మాత్రమే వస్తాయి మనకి. అందుకని చెప్పేసి అట్లా కాకుండా అన్నటువంటి ఉద్దేశంతో అర్జెంటుగా 26 జిల్లాలు చేసింది. మనకి 26కి అవకాశాలు వచ్చినాయి. హాస్పిటల్ అదనంగా 17 హాస్పిటల్కి అవకాశం వచ్చింది. చక్కగా వాడుకోవాల్సినటువంటి సందర్భం. దాని కనుక దుర్వినియోగం చేసుకుంటే అంతకు మించి రాష్ట్రానికి చేసిన ద్రోహం ఇంకొకటి ఉండదు. చారిత్రక తప్పిదం అవుతుంది అది. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యతను పూర్తిగా గాలి కొదిలేసి తీసుకుంటున్న నిర్ణయాల ఇలాంటి దీనికి సంబంధించి
వైసీపీ అయితే ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది, కొన్ని ఆరోపణలు కూడా చేస్తోంది. ఇందులో వాస్తవాలు ఎంత అనేది, నిజంగా ఇది వాస్తవం అయితే కనుక ఖచ్చితంగా ప్రజలు క్షమిస్తారా, రేపొద్దున ఏం సమాధానం చెప్తుంది కూటమి ప్రభుత్వం, వేచి చూద్దాం.